ఇక డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థినులు నిరసనకు దిగారు. వర్సిటీ ఫస్ట్ గేట్ ముందు బైఠాయించారు. ప్రతిరోజు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ రావాలంటూ నినాదాలు చేశారు. యూనివర్సిటీలో అనేక సందర్భాలలో విద్యార్థినులు సరైన భోజనం పెట్టట్లేదు, సరైన సమయానికి పెట్టట్లేదు. అటు కాంట్రాక్టర్లు కావచ్చు, ఇటు ఫుడ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనం అయితే కల్పించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. అయితే గతంలో ఉన్న కాంట్రాక్టర్లే గతంలో అధికారులే ఉండడం ఈ యొక్క పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ కూడా స్వయంగా సీఎం తో పాటు జిల్లా మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఇటు సీతక్క, కొండ సురేఖ కూడా కావాలని కుట్రపూరితంగా కొంతమంది గురుకులాలలో ఈ అలజడి సృష్టిస్తున్నారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లతోటి గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు కూడా మంత్రి కొండ సురేఖ, ఇటు సీతక్క కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. మొన్న లఘుచర్ల ఘటన కావచ్చు, ఇప్పుడు గురుకులాలలో ఘటన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కించపరచడానికి, ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి కొంత కుట్రపూరితంగా చేస్తున్న పనులే ఇవి అంటూ కూడా ప్రతిదాడి చేస్తున్నారు. మరోవైపు నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్వయంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి హన్మకొండలోని జులైవాడ గురుకుల పాఠశాలను స్వయంగా తనిఖీ చేశాడు. రాత్రి 2 గంటలకు పైగా అక్కడ హాస్టల్లో గడిపి అక్కడ బాలికలకు అందుతున్నటువంటి భోజనం కావచ్చు, స్టడీ అవర్స్ లో కావచ్చు, క్లాసెస్ కావచ్చు, అన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. విద్యార్థినులతో కాసేపు ఏకాంతంగా కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు. గతంతో పోల్చుకుంటే ఇప్పటికే 40% పైగా మెస్ ఛార్జీలు పెంచినా కూడా ఎందుకు తీరు మారడం లేదు, ఎందుకు కాంట్రాక్టర్ల లోపల కానీ అధికారుల లోపల ఎందుకు తీరు మారడం లేదంటూ కూడా ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. అవసరమైతే చర్యలకు కూడా ఉనకాడబోమని కూడా స్వయంగా సీఎం చెప్పినప్పటికీ కూడా కొన్ని చెదురుముదురు ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తతో అయితే కొంత మిగిలిన గురుకులాల్లో ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో నాణ్యత లేదని చెప్పి వాటికి సంబంధించి మినిస్టర్స్ వెళ్లారు. అక్కడ ఏం జరిగింది, ఏంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారిని సీరియస్ అయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మరి నిన్న నైట్ నుంచి కూడా విద్యార్థినులు రోడ్డు మీద బైఠాయించారు ఫస్ట్ గేట్ ముందు. మరి వారికి ఏమైనా భరోసా ఇచ్చేందుకు అధికారులు కానీ మంత్రులు కానీ అక్కడ రావడం జరిగిందా? ఆశా, అంటే అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీలో అయితే అటు వీసీ రిజిస్ట్రార్ ఫోన్ లైన్ లో పోలీసులతో మాట్లాడించి విద్యార్థులకు పూర్తిగా ఇక నుంచి పూర్తి పర్యవేక్షణ ఉంటుంది, మా పర్యవేక్షణలో మంచి నాణ్యమైన భోజనం అందిస్తాం, అవసరమైతే కాంట్రాక్టర్లను, కుక్కులను మార్చైనా మీకు బాలికలకు మంచి నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పడంతో అయితే విద్యార్థినులు కొంత శాంతించి ఆందోళన అయితే అర్ధరాత్రి విరమించారు. అయితే ఖచ్చితంగా ఈ రోజు కలెక్టర్ సారథ్యంలో మరొకసారి రివ్యూ చేసి ఇప్పటి వరకు పెడుతున్నటువంటి భోజనాలకు సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు కావచ్చు, ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి మెనూల పైన అయితే సీరియస్ గా రివ్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజులు వీసీ లేకపోవడం కారణంగా కొంత కింద మీద అయిందనేది కూడా అధికారులు ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో పాలకవర్గం ఉన్న నేపథ్యంలో ఇటు వీసీ సారథ్యంలో కూడా ఈ రోజు రివ్యూ చేసేసి అన్ని హాస్టల్లో, ఒక గర్ల్స్ హాస్టల్లోనే కాకుండా క్యాంపస్ లో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి భోజన మెనూలకు సంబంధించి, ప్రస్తుతం అందుతున్నటువంటి మెనూలకు సంబంధించి కావచ్చు, అటు కాంట్రాక్టర్లకు సంబంధించి కావచ్చు, పెండింగ్ బిల్లుల మీద కూడా రివ్యూ చేసి వాటిని సవరించే అవకాశం ఉంది. ఒకవేళ కావాలని ఎవరైనా కుట్రపూరితంగా ఇటువంటి ఆందోళనలకు దారితీసే పరిస్థితులను కల్పించి రెచ్చగొట్టినట్లయితే వాళ్ళ మీద కూడా చర్యలకు వెనుకాడబోమని చెప్తున్నారు. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.